హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఒక 6 డేస్ నుంచి ఎలాంటి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయట్లేదండి. ఎందుకు అంటే నాకు ఇక్కడ బెంగుళూరు వాతావరణం చాలా చల్లగా ఉంది కదా! దాంతో నాకు బాగా జలుబు చేసిందండి. గొంతయితే పోయింది. ఇప్పటికి కూడా కొంచెం గొంతు డిస్టర్బెన్స్‌గానే ఉంది. సో, అది ఇగ్నోర్ చేయండి. ఈరోజు వీడియో నేనైతే అండి నా దగ్గర ఉన్న టోటల్ లిప్‌స్టిక్స్ కలెక్షన్స్ అనమాట ఇవి. వీటి గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, వీటిల్లో ఏంటంటే అండి బ్రాండ్స్ ఉన్నాయి, బ్రాండ్స్ లేనివి కూడా ఉన్నాయి. సో, అలా ఏవి బాగున్నాయి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో ఏంటంటే అండి అన్ని బ్రాండ్సే బాగుంటాయని కాదు. బ్రాండ్స్ లేనివి కూడా నాకు పర్సనల్‌గా చాలా నచ్చాయి. బట్ కొంతమంది ఏంటంటే అండి లిప్‌స్టిక్స్ అనేసరికల్లా చాలామంది ఎక్కువగా బ్రాండ్స్ ఇష్టపడతారు. సో, నా దగ్గర ఏమున్నాయి ఏంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఫస్ట్ వచ్చండి బ్రాండ్ ఎన్‌వైబీ అనమాట. సో, ఇది రీసెంట్‌గా నేను పర్చేస్ చేశాను. ఇదొక కంప్లీట్‌గా న్యూడ్ కలర్ అనమాట. సో, ఈ కలర్‌లో ఉంటుందిది. సో, యాక్ట్ చేసి చూపిస్తాను. కలర్ అయితే ఇదండి. ఇది చాలామంది న్యూడ్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది నేను సజెస్ట్ చేస్తాను. బట్ ఇదేంటంటే అండి ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, ఓకే. సో, 1 అవర్ ఆర్ 2 అవర్స్ మాత్రమే ఇది మనం ఎక్స్‌పెక్ట్ చేయగలం. దాని తర్వాత ఇదైతే పోతుందండి. సో, రీసెంట్‌గా నేను తీసుకున్నాను ఇది. నేను ఒక 2 టైమ్స్ అలా యూజ్ చేసి ఉంటాను. బట్ నాకైతే అంత నచ్చలేదు. నాకు లిప్‌స్టిక్స్ వచ్చండి బాగా లాంగ్ లాస్టింగ్ అయితే ఉండాలి. సో, అలా అయితేనే నేను వాటిని ఇష్టపడతాను. కొంతమంది ఏంటంటే అండి అంత లాంగ్ లాస్టింగ్ లేకపోయినా కూడా పర్వాలేదు. సో, వాళ్ళకి ఈ కలర్ అయితే నచ్చుతుందన్న వాళ్ళకి ఈ బ్రాండ్ అయితే బాగానే ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చి బ్రాండ్ షుగర్ అండి. షుగర్ బ్రాండ్ ఇది. సో, ఇదైతే కంప్లీట్‌గా మ్యాట్ ఫినిష్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఒకలాంటి రెడ్ కలర్. ఇది చాలా బాగుంటుంది బ్రాండ్. సో, చాలా నచ్చి తీసుకున్నాను నేను. ఇది తీసుకొని కూడా 1 ఇయర్ అవుతుందండి. ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను షుగర్ బ్రాండే. ఇది రెడ్ కలర్ అనమాట. కొంతమందికి ఏంటంటే న్యూడ్ కలర్స్ ఇష్టపడతారు. కొంతమంది డార్క్ అట్లా ఇష్టపడతారు. సో, నేనేంటంటే అండి అన్నీ యూజ్ చేస్తాను. కానీ నాకు బాగా న్యూడ్ కలర్స్ కన్నా ఈ డార్క్ థిక్ కలర్స్ మాత్రమే నేను ఇష్టపడతాను. సో, అలా నేను ఇది కూడా తీసుకున్నాననమాట. ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. బాగుంటుంది బ్రాండ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చండి బ్రాండ్ వచ్చి ఇబా అనమాట. సో, ఇదైతే మెరూన్ కలర్. ఇది ఈ కలర్ అండి. మెరూన్ కలర్ అనమాట. సో, ఇది ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేము. బట్ బాగానే ఉంటుంది. మార్నింగ్ అలా మనం వేసుకుంటే ఆఫ్టర్‌నూన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. కానీ చాలా బాగుంటుందండి. షేడ్ మాత్రం నాకు థిక్ చాలా ఇష్టం కాబట్టి డార్క్ కలర్స్ నేను తీసుకున్నాను. నాకు నచ్చుతుంది. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ అవుతుంది. కానీ చాలా బాగుంది. ఇప్పటికీ స్టిల్ నేను యూజ్ చేస్తూ ఉంటాను. పర్టికులర్‌గా కొన్ని డ్రెస్సుల మీదకి ఈ కలర్ చాలా బాగుంటుందనమాట. సో, అలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది నేను రీసెంట్‌గా తీసుకున్నానండి జూడియోలో. ఈ జూడియో అనమాట నేను తీసుకున్నాను. ఇది కూడా ఒకలాంటి న్యూడ్ కలర్ అనమాట. సో, మీరిక్కడ చూడొచ్చు. ఇది కూడా న్యూడ్ కలర్. ఇది కూడా 1 అవర్ కన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేము మనం. ఇది పీచ్ అనమాట. PH2 పీచ్ అనమాట ఇది. క్రీమీ స్ట్రక్చర్‌లో ఉంటుంది. మ్యాట్ అయితే కాదు. సో, ఇది కూడా అంతేనండి. 1 ఆర్ 2 అవర్స్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేయగలను. ఇది రీసెంట్‌గా తీసుకున్నాను. ఓకే. సో, నెక్స్ట్ వచ్చండి ఇది ఏమి బ్రాండ్ అయితే కాదు. సో, నాకెంతో ఇష్టపడి తీసుకున్నాను నేను. ఇది మనకి ఎగ్జిబిషన్స్ అవి పెడుతుంటారు కదండీ! సో, అక్కడ నేను పర్చేస్ చేశాను. కానీ చాలా బాగుంటుంది. చాలా కంప్లీట్ లాంగ్ లాస్టింగ్ అనమాట ఇది. కలర్ కూడా చూడండి. ఈ కలర్ అనమాట. న్యూడ్ అని చెప్పలేము. ఇది బ్రౌన్ కలర్‌లా అనిపిస్తుంటుంది నాకు. ఇది నేను ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు, నేను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఇది నా డైలీ నేను యూజ్ చేసిన లిప్‌స్టిక్ ఇదే అనమాట. కానీ చాలా బాగుంటుంది. ఈ కలర్ నేను బ్రాండ్స్‌లో అయితే చూసాను. ఎక్కడైతే నాకు దొరకలేదు. సో, ఇదైతే ఇప్పటికి నా ఫేవరెట్ లిప్‌స్టిక్ అని చెప్పొచ్చు. సో, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చండి ఇది అగైన్ బ్రాండ్ షుగర్ బ్రాండ్ అనమాట. ఇది కంప్లీట్‌గా రెడ్ కలర్ ఇది. ఇది ఒకలాంటి రెడ్ అండి. సో, ఇది థిక్ రెడ్ అనమాట. సో, నాకు నచ్చి తీసుకున్నాను. లాంగ్ లాస్టింగ్ చాలా బాగుంటుంది. మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు లాంగ్ లాస్టింగ్ అనేది. ఈ బ్రాండ్ ఎలాగో చాలా బాగుంటుంది. సో, అందుకని నేను ఇది కూడా తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చి బ్రాండ్ వచ్చి స్విస్ బ్యూటీ అండి. ఇది కూడా అగైన్ రెడ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే అండి కంప్లీట్‌గా మనం షార్ప్ చేస్తూ ఉండాలన్నమాట లైక్ షార్ప్నర్‌తో. కానీ చాలా బాగుంటుందండి. మీరు ఇక్కడ చూడండి. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ అనమాట.
చాలా బాగుంటుంది. ఇది కూడా తీసుకొని నేను 1 ఇయర్ పైనే అవుతుంది. ఇప్పటికి నేను యూజ్ చేస్తున్నా. ఇది కూడా నా ఫేవరెట్ లిప్స్టిక్ అనమాట, స్విస్ బ్యూటీ నుంచి బ్రాండ్. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చండి, ఇది నేను జూడియోలోనే తీసుకున్నానండి. ఇది కూడా కంప్లీట్గా ఒకలాంటి న్యూడ్ కలర్ అనమాట. అంటే ఆఫీసులకి మనం వేసుకుంటాం కదా డైలీ, సో వాటికైతే యూజ్ అవుతుంది. ఇది కూడా న్యూడ్ కలర్, కానీ ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి. ఈజీగా 4 to 5 అవర్స్ మాత్రం ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకునేదాన్ని, అప్పుడు జాబ్ చేసినప్పుడు. చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చి తీసుకున్నాను. మళ్ళీ ఈ సేమ్ ఇదే న్యూడ్ కలర్లో నాకు దొరకలేదు చూస్తే. ఇది వచ్చండి B3 అనమాట షేడ్ వచ్చి. సో చాలా బాగుంది, నాకు ఇప్పటికీ నేను యూజ్ చేస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చండి, ఇది బ్రాండ్ వచ్చి ఫేసెస్ కెనడా అనమాట. ఇది ఒక క్రేయాన్, ఇది కూడా షార్ప్ చేస్తూ ఉండాలి మనం షార్ప్నర్తో. ఇది కూడా చాలా బాగుంటుందండి బ్రాండ్. ఇది పింక్ కలర్ అనమాట. ఇది లాంగ్ లాస్టింగ్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేము, 3 to 4 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా నేను రీసెంట్గా తీసుకున్నది అనమాట, బ్రాండ్ ఫేసెస్ కెనడా నుంచి క్రేయాన్. సో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చండి, ఇదేం బ్రాండ్ ఏం కాదు, నేను జస్ట్ నాకు ఈ షేడ్ కావాలని చెప్పి తీసుకున్నాను. ఇది నేను ఊటీ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. సో ఇదంతా బ్రాండ్ ఏం కాదు, ఇది కంప్లీట్గా లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. మ్యాటీ ఫినిష్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కలర్ అనమాట, రెడ్ కలర్. సో చాలా బాగుంటుంది, ఇది కూడా నేను యూస్ చేస్తాను. ఇది రెడ్ కలర్ అంటే కంప్లీట్గా రెడ్ కూడా కాదండి, ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్ అండ్ రెడ్లో వస్తుంది. సో బ్రాండ్ అయితే ఏమీ కాదు ఇది. సో అండ్ నెక్స్ట్ వచ్చండి, ఇది నేను నార్మల్గా తీసుకున్నది అనమాట. ఇది కూడా బ్రాండ్ ఏం కాదు, ఇది కూడా జస్ట్ ఒక అలాంటి క్రేయాన్ అనమాట. ఇది నేను ఫ్లిప్కార్ట్లోనే అలా పర్చేస్ చేశాను నేను. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా రెడ్ కలర్ అనమాట, ఒకలాంటి రెడ్. సో ఇది కూడా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా సేపు వస్తుంది అనమాట మనకి వేసుకుంటే. సో నాకు ఇది ఇప్పటికీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ లిప్స్టిక్ అనమాట. సో ఎన్ని లిప్స్టిక్స్ తీసుకున్నా కానివ్వండి, మనకి కొన్ని పర్సనల్గా ఫేవరెట్ అనేవి ఉంటాయి కదా. సో నాకు అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి నేను జస్ట్ బయట తీసుకున్నాను, లైక్ ట్రెండ్ సెట్లో అలా తీసుకున్నట్టున్నానండి. సో ఇది కూడా పెద్ద లాంగ్ లాస్టింగ్ ఏం కాదు, ఇది కూడా న్యూడ్ కలర్ అనమాట. అంత అయితే నాకు నచ్చలేదండి. సో నార్మల్గా నాకు న్యూడ్ కలర్ కావాలనిపించి నేను తీసుకున్నాను. బట్ ఇదైతే 2 అవర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే. ఓకే. సో అంతేం నాకైతే నచ్చలేదు. సో నెక్స్ట్ వచ్చండి, బ్రాండ్ నైకా నుంచి అనమాట. ఇది కంప్లీట్గా న్యూడ్ కలర్. సో ఇదైతే మొత్తం న్యూడ్ కలర్. నేను ఇక్కడ స్వాగ్ చేస్తున్నానండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది అయితే కంప్లీట్ న్యూడ్ కలర్. ఇది కూడా అంతేనండి, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఏమి కాదు, కానీ ఒక 4 అవర్స్ మాత్రం మనం ఈజీగా వచ్చేస్తుంది, కానీ బాగుంటుంది బ్రాండ్ అనేది. సో దీంట్లో వచ్చండి, ఈ బ్రాండ్స్లో వచ్చి చాలానే మనకు ఉంటాయి. సో బ్రాండ్ అనేది బాగుంటుంది కాబట్టి దీంట్లో మనకి లాంగ్ లాస్టింగ్ కావాలి అంటే కూడా మనం తీసుకోవచ్చు. కానీ నాకు న్యూడ్ కలర్ కావాలని చెప్పి నేను పర్టికులర్గా ఇదే కలర్ నేను పిక్ చేసుకున్నాను. సో బాగానే ఉంటుంది ఓవరాల్గా. సో నెక్స్ట్ వచ్చండి, ఇది నేను జూడియోలో తీసుకున్నానండి. ఇది కూడా ఒక న్యూడ్ కలర్ అనమాట. సో ఇది కూడా చాలానే బాగుంటుంది, కాకపోతే ఇది మ్యాటి ఫినిష్ ఈ కలర్లో ఉంటుందండి. ఇది లైక్ ఒక్క పొడి రంగు అంటాం కదా అండి, నేను ఇక్కడ మిక్స్ యాడ్ చేసి చూపిస్తాను. ఈ కలర్ అనమాట. ఈ కలర్ అందరికీ నచ్చదు, ఎందుకంటే అండి లిప్స్ అనేవి కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తాయి అనమాట. ఈ కలర్ అయితే అందరికీ నచ్చదు. సో నాకు నచ్చి నేను తీసుకున్నాను, బాగుంటుంది, నాకైతే నచ్చింది. జూడియోలో తీసుకున్నాను. ఇది 2 అవర్స్ మాత్రం మనకి ఈజీగా మ్యాట్ అయితే ఉంటుందండి. 2 అవర్స్ మాత్రమే లాంగ్ లాస్టింగ్ అనమాట. ఇది తర్వాత అయితే పోతుంది, మనం ఏం తిన్నా లైక్ వాటర్ తాగినా అనేది అయితే ఈ లిప్స్టిక్ అయితే ఉండదు. సో ఓవరాల్గా ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చండి, ఇది బ్రాండ్ వచ్చి రెయిన్ అనమాట. సో నేను ఇప్పుడు వేసుకున్నాను కదా అండి, ఇది కూడా ఒక లాంటి న్యూడ్ కలర్, బాగుంటుంది, కంప్లీట్గా లాంగ్ లాస్టింగ్ అండి. ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ బ్రాండ్ నాకు. ఇది లిప్స్టిక్ కూడా అంతే అండి, వన్ ఆఫ్ ది ఫేవరెట్ లిప్స్టిక్, చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ వేసుకున్న నైట్ కూడా పోవటం కష్టమే, మీరు రిమూవర్తో చేసుకోవాలన్నమాట, చెరుపుకోవాలి. సో ఇది కంప్లీట్గా న్యూడ్ కలర్ అండి. నాకు ఇన్ని న్యూడ్ కలర్లు ఉన్నాయి లిప్స్టిక్స్ అనేవి, కానీ నచ్చిన బ్రాండ్ మాత్రం ఇదే, చాలా బాగుంటుంది. చెప్పాను కదా అంటే లాంగ్ లాస్టింగ్ ఉన్నవే నేను ఇష్టపడతాను.
సో చాలా లాంగ్ లాస్టింగ్ అండి. ఇదైతే కొని 2 ఇయర్స్ అవుతుందండి. బట్ స్టిల్ ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న లిప్స్టిక్ అయితే ఇదే అనమాట. చాలా బాగుంటుంది. సో బాగా నచ్చి తీసుకోవాలి అగైన్ అండ్ అగైన్ పర్చేస్ చేసేది మాత్రం ఇదే. చాలా నచ్చింది నాకైతే. బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చండి ఇది వచ్చి షుగర్ పాప్ ఇప్పుడు వస్తున్నాయి కదండి. సో అదనమాట. ఇది కూడా నేను ఒకలాంటి రెడ్డే తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నానండి. ఇదనమాట. సో ఇది అంత లాంగ్ లాస్టింగ్ ఏమీ కాదు. ఆఫ్టర్నూన్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్నింగ్ వేసుకుంటే. కానీ బాగుంటుంది బ్రాండ్ అయితే షుగర్. సో నాకైతే పర్సనల్గా నచ్చిందండి. ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చండి ఇది కూడా బ్రాండ్ ఏం కాదు. నేను చెప్పాను కదా, నేను ఇది ఈ రెండు కలిపి తీసుకున్నాను అనమాట. ఊటీ వెళ్ళినప్పుడు నేను తీసుకున్నవి ఇవి. సో అంత పెద్ద బ్రాండింగ్ కాదు, కానీ బట్ లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. సో కొంతమంది బ్రాండ్సే ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళకైతే ఇవి పనికిరావన్నమాట. సో ఈ కలర్ చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఒకలాంటి పింక్ నాకైతే నచ్చింది. నేనైతే ఇప్పటికీ యూజ్ చేస్తాను. సో బ్రాండ్స్ ఉన్న వాళ్ళే కావాలి అనుకున్న వాళ్ళకి సో బ్రాండ్స్లో ఈ కలర్ మనం చూసుకోవాలన్నమాట. ఇదైతే బ్రాండ్ ఏమి కాదు. సో కానీ నాకు నచ్చుతుంది అదైతే. ఇదైతే అండి ఇది స్విస్ బ్యూటీ నుంచి కంప్లీట్గా ఇది ఒక లిప్ క్రేయాన్ అనమాట. సో లిప్ క్రేయాన్తో కూడా లిప్స్టిక్ అనేది బాగుంటుంది. ఇది కూడా కంప్లీట్గా న్యూడ్ కలర్, చాలా బాగుంటుంది. ఇది నేను ఇష్టపడి తీసుకున్నాను. దీంతో కూడా మనం చక్కగా నీట్గా లిప్స్టిక్ అయితే వేసేసుకోవచ్చు. లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఇప్పటికీ నేను యూజ్ చేసిన ఇది ఒక జస్ట్ లిప్ క్రేయాన్. అండ్ నెక్స్ట్ వచ్చండి బ్రాండ్ ఇది మెబ్లైన్ అనమాట. చాలా వన్ ఆఫ్ ది ఫేవరెట్ బ్రాండ్. ఇది నేను తీసుకొని 3 ఇయర్స్ అలా అవుతుంది. బట్ ఇప్పటికీ నాకు ఎక్స్పైరీ డేట్ అనేది ఉందన్నమాట. చాలా బాగుంటుంది. ఇదైతే నాకు చాలా నచ్చి తీసుకున్నాను. చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మళ్ళీ కొనాలనిపించే వాటిల్లో ఇది ఒక బ్రాండ్ అండి. ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చండి రిచ్ రబ్బీ అని చెప్పి ఈ షేడ్ అనమాట. కొన్నిటికి షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి, కొన్నిటికైతే కనిపించవండి. బికాస్ ఎందుకు అంటే నేను తీసుకొని చాలా డేస్ అవుతుంది, ఇయర్సే అవుతుంది. సో అందుకని కొన్నిటికి మాత్రమే మనకి మెన్షన్ అనేవి అదే క్లియర్గా మెన్షన్ చేస్తున్నవి కనపడుతున్నాయి. మిగతావి అంతేం కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి అగైన్ బ్రాండ్ ఇబా అండి. ఇది కూడా కంప్లీట్గా ఒకలాంటి న్యూడ్ కలర్ అనమాట. సో ఈ కలర్ అనమాట. ఈ కలర్ చాలామందికి నచ్చుతుంది. బట్ ఇది ఏంటంటే అండి కొంతమందికి మాత్రమే సెట్ అయ్యే కలర్ ఇది. అందరికీ అయితే ఇది సెట్ అవ్వదు. సో ఇదంత లాంగ్ లాస్టింగ్ అయితే ఏమీ రాదు. సో 1 అవర్ అంతకు మించి అయితే రాదు. సో ఓకే, బ్రాండ్ అయితే బాగుంటుంది ఇబా అనేది. సో ఇదైతే నేను రేర్గా యూస్ చేస్తూ ఉంటాను. లైక్ ఏదన్నా బయటికి వెళ్తున్నప్పుడు, అంతే ఒక చిన్న షాపింగ్కి వెళ్తున్నప్పుడు మాత్రమే ఇది యూస్ చేస్తాను. ఓకే అండి ఈ షేడ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చండి ఇది కూడా నేను జూడియోలో తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఒకలాంటి న్యూడ్ కలర్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు స్వాగ్ చేసి చూపిస్తున్నాను. నేను ఇదైతే యూస్ చేస్తూనే ఉంటాను. బాగుంటుందండి, బాగానే ఉంటుంది, పర్వాలేదు. లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. మరీ ఎక్కువ కాదు కానివ్వండి, 4 అవర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇది. సో ఇది జూడియోలో తీసుకున్నాను. జూడియోలో ఏంటంటే అండి సింపుల్గా షాపింగ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చండి బ్రాండ్ ఇది అగైన్ షుగర్ అనమాట. ఇది చిన్న మినీ లిప్స్టిక్, చాలా క్యూట్గా ఉంది కదా, నాకు నచ్చి తీసుకున్నాను. సో షేడ్ కూడా ఒకలాంటి పింక్ అనమాట. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్గా అయిపోయింది కూడా ఇది, కానీ మళ్ళీ నేను కావాలని చెప్పి ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి ఇది ఇలానే ఉంచాను. కానీ చాలా బాగుంటుందండి ఈ షేడ్ అయితే. ఇది 37 అని అయితే ఉంది. ఇదైతే ఒక లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. నేనైతే ఇది బయట స్టోర్లో తీసుకున్నాను, లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. చిన్న లిప్స్టిక్ అనమాట. సో అయిపోయింది, తీసుకొని కూడా 1.5 ఇయర్ పైన అయిపోతుందండి. లిప్స్టిక్స్ అయిన వెంటనే నేనైతే పారేనండి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటివే కావాలి, ఇలాంటి షేడ్సే అంటే ఇన్ని లిప్స్టిక్స్లో మనకేం గుర్తుండవు కూడా. అందుకని ఇలా మనం దాచుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు అవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అలా నేను ఇది ఇలానే ఉంచాను.
అండ్ నెక్స్ట్ వచ్చండి బ్రాండ్ ఇన్సైట్ అనమాట. ఇదైతే ఇది లైక్ మెరుస్తూ షైనీగా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. లాంగ్ లాస్టింగ్ అయితే ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ బ్రాండ్ కూడా చాలా బాగుంటుందండి. నాకు ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. ఇది షేడ్ వచ్చి చెర్రీ వైన్ నాది. చాలా బాగుంటుంది. ఇది కూడా నేను నచ్చే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చండి అగైన్ షుగర్ పాప్ అనమాట. సో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇది అందరికీ నచ్చదు, ఎందుకంటే కంప్లీట్గా ఇది డార్క్ అనమాట. డార్క్ కలర్ ఇది అయిపోయింది కూడా. నేను ఇంకోటి మళ్ళీ పర్చేస్ చేద్దామని చెప్పి నేను ఇది ఉంచాను. సో చాలా బాగుంటుంది. చెప్పాను కదా అండి, కొన్ని డ్రెస్సులకి మాత్రం డార్క్ కలర్సే సెట్ అవుతాయి. సో నాకు డార్కే ఇష్టం కూడా. అలా నేను ఇది లాంగ్ లాస్టింగ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది నేను బయట స్టోర్లో తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో అయితే నేను తీసుకున్నది అయితే కాదు. చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి, ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చండి ఇది కూడా జూడియోలోనే నేను తీసుకున్నాను. ఇది కూడా కంప్లీట్గా న్యూడ్ కలర్ అనమాట. లాంగ్ లాస్టింగ్ అయితే మనకి ఈజీగా 5 hours అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. నేను డైలీ ఆఫీస్కి కూడా వేసుకెళ్ళేదాన్ని. ఇది నాకు ఇప్పటికీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. జూడియోలో నేను తీసుకున్నాను. సో అక్కడ వాళ్ళు హెల్పర్స్ ఉంటారు కదా అండి మనకి, వాళ్ళు ఇదే షేడ్ యూజ్ చేస్తే నేను వాళ్ళని అడిగి మరీ తీసుకున్నాను. నాకు చాలా నచ్చిన లిప్స్టిక్స్లో ఇది కూడా ఒకటనమాట. అండ్ నెక్స్ట్ వచ్చండి ఇది కంప్లీట్గా పింక్ అనమాట. ఇది బ్రాండ్ ఐడియా లేదండి నాకు. సో ఈ కలర్ పింక్ అనమాట. సో ఈ పింక్ ఏంటంటే అండి చాలా రేర్గా ఇష్టపడుతుంటారు. ఇది కూడా నేను లైక్ జూడియోలోనే తీసుకున్నట్టు గుర్తు. సో చాలా బాగుంటుందండి. జూడియోలోనే తీసుకున్నాను నేను. చాలా ఇయర్స్ అయిపోయింది కూడా. సో నాకు నచ్చి తీసుకున్నాను. 2026 వరకు దీని ఎక్స్పైరీ డేట్లు అయితే ఉన్నాయి. సో కొన్ని ఏంటంటే అంటే ఎక్స్పైరీ డేట్లు ఏదన్నా మిస్ అవుతూ ఉంటే నేను ఇట్లా మనకి ఐలైనర్ అవి ఉంటాయి కదా, వాటితో నేను అలా దాని మీద రాస్తానమాట. దాంతో మనకి ఏంటంటే అండి ఆ స్టిక్కర్స్ అవి పోయినా కానివ్వండి వాటి మీద ఉంటాయి కదా, సో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా జూడియోలోనే తీసుకున్నాను. ఇది కంప్లీట్గా లిప్ షైన్ అనమాట. సో మనకేంటంటే అండి ఏదైనా లిప్స్టిక్ వేసుకున్న దానికి కొంచెం షైనీ కావాలి అంటే ఇది మనం అప్లై చేసుకోవచ్చు. లిప్ షైన్ అనమాట. ఇది బాగుంటుంది. చాలామందికి ఏంటంటే అండి కొంచెం లిప్ షైన్గా కావాలి అని చెప్పి ఉంటుంది. లిప్ గ్లాస్ ఏంటంటే అండి నాకు నచ్చదు. ఎందుకు అంటే లిప్ గ్లాస్ వల్ల మనకి ఏదన్నా లైక్ బైక్ మీద ఇట్లా లైక్ స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఆ డస్ట్కి మొత్తం తిప్పుతుంది అనమాట, స్టిక్ అవుతుంటుంది మన లిప్స్ మీద. సో నాకేంటంటే అలా నేను ట్రై చేసి నాకు వద్దనుకుని ఇది తీసుకున్నాను. బట్ ఇదైతే చాలా బాగుంది. ఓవరాల్గా నాకైతే నచ్చింది. అండ్ ఇదేంటంటే అండి ఇది కూడా జూడియోలో తీసుకున్నాను, చెప్పాను కదా లిప్ గ్లాస్. ఇది లిప్ గ్లాస్ ఏంటంటే నాకైతే నచ్చదు. రీజన్ ఏంటంటే ఇదే, మనం ఈ లిప్ గ్లాస్ వేసుకున్నప్పుడు ఇదన్నమాట షేడ్. ఇది కూడా న్యూడ్ కలరే. లిప్ గ్లాస్ వేసుకున్నప్పుడు ఇలా మనం బయటకు వెళ్తే ఆ గాలి ఏదన్నా వస్తే డస్ట్ మొత్తం లిప్స్ మీద స్టిక్ అవుతుంది. సో దాంతో చాలా ఇరిటేషన్గా ఉంటుందన్నమాట. అందుకని నేను లిప్ షైన్ అనేది ఇది తీసుకున్నాను. బట్ బాగుందండి. మీకు కూడా అలా ఎవరికైనా అనిపిస్తే ఇది ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇవ్వండి నా దగ్గర ఉన్న కంప్లీట్ లిప్స్టిక్స్ అయితే. సో వీటిల్లో ఏంటంటే కొన్ని నా ఫేవరెట్ కూడా ఉన్నాయి. సో బ్రాండ్స్ ఉన్నవి ఉన్నాయి, బ్రాండ్స్ లేనివి కూడా ఉన్నాయి. సో కంప్లీట్గా నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. అంతేనండి, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్.